పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. క్రొత్త నిబంధనలోని 5వ పుస్తకమైన అపోస్తలుల కార్యాలను ధ్యానిస్తున్నాం. క్రొత్త నిబంధనలోని ఇంచుమించు సగభాగాన్ని రచించిన పౌలును ఈ గ్రంథములో మనం కలుసుకుంటాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడతడు నేలమీద పడగా, సౌలా సౌలా, నీవేళ హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా, ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, మునికోణలకు ఎదురు తన్నుట నీకు కష్టమని చెప్పాను, ప్రమాదమని చెప్పాను. అతడు భయపడి వణుకుతూ, ప్రభువా, నేనేమి చెయ్యాలి అన్నప్పుడు, లేచి పట్నములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపుబడినని చెప్పాను. అపోస్తలుల కార్యాలు 7-8 అధ్యాయాల్లో క్రీస్తును ద్వేషించిన వాడిగా సౌలు కనిపిస్తున్నాడు. 9వ అధ్యాయానికొచ్చేసరికి గొప్ప మార్పు అతని జీవితములో సంభవించడం మనం చూస్తాం. దమస్కు మార్గములో కలిగిన గొప్ప అనుభవం ద్వారా అతని జీవితములో గొప్ప మార్పు సంభవించింది. గనుక అతనికి కలిగిన అనుభవానికి వేరుగా పౌలు జీవితాన్ని మనము వివరించలేం. తనకు కలిగిన అనుభవాన్ని పౌలు అపోస్తలుల కార్యాల్లో అనేక చోట్ల వివరించాడు. ప్రజలు గుంపులుగా పౌలును చుట్టుముట్టి కొట్టి చంపజూచినప్పుడు సన్నగా తగుమాత్రము ఎత్తు కలిగి శారీరకంగా చిన్న సైజులో కనిపించే పౌలును సైనికులు పైకెత్తి పట్టుకొని జనసమూహము పౌలును కొట్టకుండా అతడు ఎక్కడ నుండైతే చెరసాలకు పంపబడ్డాడో ఆ రాజమందిరానికి వారతన్ని తీసుకుని పోయారు. ఆ జనసమూహాల ఎదుట అతడు మాట్లాడ్డానికి అవకాశం కోరినప్పుడు సైనికులు అతనికి కాపుదల ఇచ్చి మాట్లాడనిచ్చారు. అప్పుడతడు మెట్లపై నిలువబడి ప్రజలకు ప్రసంగించాడని అపోస్తలుల కార్యాలు 21-22 అధ్యాయాల్లో మనం చదువుతాం. ఆ ప్రసంగములో పౌలు మొదటిగా ప్రజలను ఉద్దేశించి తన అనుభవాన్ని, రక్షణ సాక్ష్యాన్ని తెలియజేశాడు. యేసుక్రీస్తు శిష్యులను హింసించి చెరసాలలో వేయించే పనిలో ఎంతో రోషము కలిగినవాడై సిరియా దమస్కు మార్గములో వెళుతుండగా ఆ మెట్ట మధ్యాహ్నము గొప్ప వెలుగు లేక ప్రకాశము అతనికి కనిపించి క్రిందపడ్డాడు. అప్పుడతడు, సౌలా సౌలా, నీవు నన్నెందుకు హింసిస్తున్నావన్న ఒక స్వరము తనతో పలకడం విన్నాడు. ఈ విధంగా తన సాక్ష్యాన్ని అక్కడున్న వారందరితో చెప్పాడు. రాజుల ఎదుటగాని, అధికారుల ఎదుటగాని ఎక్కడ మాట్లాడినా సభాసదులు ఎట్టివారైనా అతడు తన కలిగిన అనుభవాన్నే చెబుతూ వచ్చాడు. గనుక మనమేమైనా పౌలును గూర్చి మాట్లాడేటప్పుడు అతను కలిగిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటేనే అర్థవంతంగా ఉంటుంది. 9వ అధ్యాయములో పౌలు అనుభవంలోని కొన్ని ముఖ్య అంశాలను మనం గమనించాలి. మొదటిగా తాను వినిన స్వరము తనను పేరు పెట్టి సంబోధించడం అతడు విన్నాడు. సౌలా సౌలా, నీవు నన్నెందుకు హింసిస్తున్నావు? క్రీస్తు సంఘాన్ని హింసిస్తున్న ప్రకారం క్రీస్తే సౌలును ఈ విధంగా ప్రశ్నించాడు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు తన సంఘము ద్వారా తన కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు
సంఘానికి కలిగే హింస అంతా ప్రభువుకే వర్తిస్తుంది. ఈ విధంగా ఈ గ్రంథానికి పునరుత్థాన ప్రభు కార్యాలు అనే పేరు సరిపోగలదు. పౌలుకు అక్కడ తనతో మాట్లాడేదెవరో తెలియదు గనుక నీవెవరవు అని అడుగుతూనే ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. మాట్లాడేవారెవరో తెలియకపోయినా మాట్లాడేది తనకు ప్రభువై ఉండగలడని తెలుసుకున్నాడు. నీవెవరు అని ప్రశ్నిస్తూనే ప్రభువా అని అనడం ద్వారా తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు. ఈ సంఘటన నుండి సౌలు దేవునిచే మలచబడి సాధుపరచబడి సాత్వికానికే గొప్ప నిదర్శనమయ్యాడు. బైబిల్లోని అంశాల్లో సాత్వికమనేది సరిగ్గా అర్థం చేసుకోబడనదై ఉంది. సాత్వికము అనేకసార్లు బలహీనతగా ఎంచబడుతుంది. ఉదాహరణకు ఒక గుర్రం ఎంతో బలము కలిగి అదుపు చేయబడనిదై ఉన్నప్పుడు దాని ముక్కుకు కళ్ళెం వేసి నడిపిస్తారు. అప్పుడది నడిపించేవాని స్వాధీనములో ఉండి ముందుకు కొనసాగుతుంది. అయితే అలాంటప్పుడు దాన్ని బలహీనమైనదనో ఆ విధంగా అదుపు చేయబడడం దాని బలహీనత అని అనవచ్చా? అది బలహీనత కాదుగాని సాధు చేయబడడమయ్యుంది. ఒకవేళ అది కళ్ళెమును లాగివేయడానికి ప్రయత్నించిందనుకోండి, కళ్ళెము దాని మూతిని చింపివేస్తుంది. సరిగ్గా ఇదే అర్థము సౌలును పౌలు ప్రశ్నించడంలో ఇమిడి ఉంది. మునికోణలకు ఎదురు తన్నుట నీకు కష్టమని ప్రభు సౌలుతో చెప్పడం కూడా ఇదే. ఈ విధంగా సౌలు సాధు చేయబడిన స్థితికి తేబడి సాత్వికుడయ్యాడు. సౌలు సాత్వికానికి గొప్ప నిదర్శనం అయ్యున్నాడు. స్తెఫెను మరణించినప్పుడు స్తెఫెనును చంపిన వారి వస్త్రాలు ఇతని కాళ్ళ దగ్గర పెట్టినప్పటి నుండి పరిశుద్ధాత్మ తన కార్యాన్ని సౌలులో జరిగించడానికి ఉపక్రమించాడు. సౌలు సంఘాన్ని ఎంతో మూర్ఖంగా క్రూరంగా హింసించాడు. సంఘంపై ఇతడు జరిగించిన హింసాకాండకు హద్దు లేకుండా పోయింది. సౌలు ఎంతమాత్రము ఆత్మీయ విషయాల ఎడల శ్రద్ధ లేనివాడని ఒకానొక తర్జుమాలో తెలియచేయబడింది. కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన వారిపై పడే వ్యక్తులు తాము ఎవరినైతే ముట్టడించారో వారిలోని ఆత్మీయత ద్వారానే పట్టబడతారు. స్తెఫెను యొక్క భక్తి జీవితము ద్వారా పౌలును పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తూ వచ్చాడు. ఈ విధంగా పౌలులో గొప్ప మార్పు సంభవించింది. తనకు వేయబడనున్న కళ్ళెమును తొలగించుకోవడానికి ప్రయత్నించగా లోబడమని స్వీకరించుమని ప్రభు సౌలుతో అంటూ ఉన్నాడు. అప్పుడు సౌలు, ప్రభువా, నేనేమి చేయాలని అడుగుతూ ఉన్నాడు. నిజంగా ఇదెంతో అద్భుతమైన ప్రశ్న. ఈ విధంగా నీవెప్పుడైనా ప్రభువుని అడిగావా? ఇంచుమించుగా క్రొత్త నిబంధనలో సగభాగాన్ని వ్రాసిన పౌలును గూర్చి అపోస్తుల కార్యాల్లో తెలియచేయబడకపోతే రోమా మొదలుకొని ఎఫెసీ పత్రికలను చదువుబోయినప్పుడెల్లా ఎవరీ పౌలు అని ఆందోళన చెంది ఉండేవాళ్లమే. గనుక మనకు పౌలును తెలియజేస్తున్న అపోస్తుల కార్యాలు పత్రికలతో పౌలుకున్నట్టి సంబంధాన్ని తెలియజేస్తూ ఉంది. క్రీస్తు ద్వారా కలిగే రక్షణ మరియు సమస్తాన్ని గూర్చి దేవుడు మన నిమిత్తం ఏమి చేశాడో అట్టి సమాచారమంతా మనకు పత్రికల్లోనే దొరుకుతుంది. క్రియల మూలంగా, విశ్వాసం మూలంగా కాక దేవుని కృప ద్వారా ఎట్లు రక్షించబడగలమో, క్రీస్తులో పరలోకమందలి సమస్తాన్ని ఎట్లు మనము పొందగలమో తెలియజేశాడు. ఇతడు ప్రభువుచే దర్శించబడినప్పుడు నీవు నాకేమి చేశావు, నేను ఏమి పొందబోతున్నాననేది కాక, ప్రభువా, నేను నీకేమి చేయగలనో చెప్పు అని అంటూ ఉన్నాడు. యోబు గ్రంథ ధ్యానాల్లో ప్రయోజనాన్ని ఆశించే క్రైస్తవులను గూర్చి ధ్యానించాం. దేవుణ్ణి ఏదో ఒక వస్తువుగానో వాహనంగానో ఎంచి ప్రయోజనం కొరకు ఆశించేవారున్నారు. ఏదో ఒక ప్రయోజన నిమిత్తం దేవుణ్ణి ప్రార్థించడం, లాభం కోసం దేవుణ్ణి కలిగి ఉండడం సాధ్యమే. భయం వేసినప్పుడు, ఏదైనా అవసరత పడినప్పుడు ఇట్టివారు దేవుణ్ణి పిలుస్తారు. ఒక వ్యక్తి దేవుణ్ణి వెంబడించినందున అతడు దేవుని నుండి ఆశించేదేమిటి అనేది, నేను దేవుణ్ణి నమ్మి వెంబడించినందుకు దేవుని నుండి ఆశించేదేది? యోబు యొక్క శ్రమల ముగింపులో అతని స్నేహితుడైన ఎలీహు యోబును ఉద్దేశించి, నీవు తప్పుగా ఆలోచిస్తూ
ప్రశ్నిస్తూ ఉన్నావు. నీ అనుభవం అంతటిపై నీ సమస్తాన్ని ఉంచి, నేను మంచి వాడనైనందుకు నాకేమి ఇవ్వనై ఉన్నావు, నా చేతిలో ఏమి ఉంచనై ఉన్నావని అడుగుతున్నావు. కాని నీ అనుభవం అంతటిలో దేవుని చేయి ఉంచి, దేవా, నేను నీకేమి ఇవ్వగలను, లేక నీ చేతిలో నేను ఏది ఉంచగలను అని అడుగుతున్నావు. అయితే నీ ప్రతి అనుభవంలో లేక ప్రతి కొరతలో, సమస్యలో, దేవా, నిన్నెట్లు నేను మహిమపరచగలనని ఆలోచించాలని ఎలీహు తెలియజేస్తూ ఉన్నాడు. సమస్యలు, శ్రమలు, పేదరికమే అవసరం లేదు. ఐశ్వర్యములో, సమృద్ధిలోనైనా మన జీవితపు ఎట్టి స్థితి నుండైనా మనము దేవుణ్ణి మహిమపరచవచ్చు. ఇక దేవుని ఎడల భక్తి గలవారిని బట్టి వారెందుకు భక్తి చేస్తున్నారు, వారి జీవితములోని అనేక సమస్యలు, అవసరతల కారణంగా భక్తి జీవితము జీవిస్తున్నారు అనే విమర్శ వారిని గూర్చి నీలో ఉన్నట్లయితే మరి నీ విషయము కూడా అంతే కదా. ఇక పౌలు జీవితము, పౌలు చెప్పేది ఈ విధంగా లేదు. పాప క్షమాపణనిచ్చి దోషారోపణ స్థితి నుండి తప్పించబడిన అనుభవాన్ని క్రీస్తులో పొందిన కారణంగా సకల విధాల దేవుని అంగీకరించి దేవుని సన్నిధిలో ఉండడం జరుగుతుంది. ఇదే విధంగా యేసుక్రీస్తు మనలను స్వస్థపరిచిన కారణంగానో, స్వస్థపరుస్తాడనే నమ్మిక, నిరీక్షణలతోనే దేవుని సన్నిధిలో కూర్చుంటాం. సంఘ సంబంధమైన లేక మత సంబంధమైన నియమ నిబంధనలు, సిద్ధాంతాలు, ఆచార వ్యవహారాలు అర్థం కాకపోయినా విశ్వాసముతో స్వస్థత కోసమో, ఏదైనా పరిష్కారం కోసమో దేవుని సన్నిధికి మనం వెళతాం. మన మానసిక, శారీరక ఆయా సమస్యలకు పరిష్కారాన్నిచ్చి మన స్థాయిని లేక అంతస్తును అభివృద్ధి పరుస్తాడనే ఉద్దేశముతో మందిరానికి వెళతాం. అయితే ఎవరో ఒకరికి ఇట్టి విషయాలన్నింటిని బట్టి చెంది ఉండాలని మందిరానికి వెళతారు. మన అనుభవం అంతటికీ ప్రభువును కేంద్రంగా చేసుకోవడం అంటే ఇదే అయ్యుంది. ఈ విధంగా క్రీస్తు ద్వారానైనా రక్షణ అనుభవంలోనికి వచ్చినప్పుడు స్వస్థత, రక్షణ, మానసిక, శారీరక ఇతరితర సమస్యలు, భావోద్రేకాల నుండి క్రీస్తు పరిష్కారాన్ని, విడుదలను మనం పొందుతాం. ఈ విషయాలను గురించి పౌలు ఇతరుల కంటే ఎక్కువగా చెప్పాడు. అయితే పౌలు యొక్క విశ్వాస జీవితపు ప్రారంభం నుండి నీవు నాకేమిస్తావు, నీవు నాకేమి చేస్తావు ప్రభువా అనిగాక నేను నీకు ఏమి చేయగలను అంటూ ఉన్నాడు. ఇదే సవాలు మన ముందు ఉంచబడుతూ ఉంది. గనుక ఈ శ్రేష్టమైన సమయంలో ప్రియులారా, ప్రభువా నాకేమి చేస్తావు అని మీరంటారా, లేక ప్రభువా నేను నీకు ఏమి చెయ్యాలి అని అంటారా? మార్పు అంటే క్రింద నుండి పైభాగానికి త్రిప్పబడడం అని అర్థమయ్యుంది. దమస్కు మార్గములో సౌలు యొక్క జీవితము కుడివైపునకు మార్చబడింది. అప్పటి వరకు బలవంతుడు, గొప్పవాడు అని అర్థమిచ్చే సౌలు అనే పేరును కలిగి ఉంటూ మార్పు చెందిన దగ్గర్నుండి చిన్నవాడు లేక ఏమీ కాడు అని అర్థమిచ్చే పేరును పెట్టుకొని తాను మార్పు పొందిన దగ్గర్నుండి ఆత్మలో దీనుడిగా మార్చబడ్డాడు. వేద పాఠశాల ఆంగ్ల బోధకుడు 40 సంవత్సరాలకు పైగా ఏ శాఖకు చెందని స్వతంత్ర సంఘానికి కాపరిగా పనిచేశాడు. ఆ దినాల్లో ఒకనాడు ఆయన కొడుకు తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా ఒక స్నేహితుడు వచ్చి బ్యాప్టిస్టు సంఘానికి వెళ్ళేవారు బ్యాప్టిస్ట్ అని, మెథడిస్టు సంఘానికి వెళ్ళేవారు మెథడిస్టులని, క్యాథలిక్ సంఘానికి వెళ్ళేవారు క్యాథలిక్కులని అనబడతారు. మరి నీవు మీ నాన్న సంఘానికి వెళుతున్నావు, నీవు ఏమని పిలువబడాలి అని అడిగినప్పుడు ఆ అబ్బాయి మా తండ్రి సంఘానికి వెళ్ళేవారు ఏమీ కారు, నథింగ్ అని సమాధానమిచ్చాడట. తార్సువాడైన సౌలు అపోస్తులుడైన పౌలుగా మార్చబడకముందు గర్విష్ఠుడిగా, గొప్పవాడిగా, బలవంతుడిగా ఉన్నాడు. అతడు మార్చబడిన తరువాత ఏమీ కానివాడయ్యాడు. తార్సువాడైన సౌలు లాంటి వ్యక్తుల అనుభవంలో దేవుడే సమస్తమై ఉన్నాడు. తాము ఏమి కామని సత్యం బయలుపరచబడుతూ ఉంది. దేవుని మహిమ గొప్పతనాలను మరియు వారి వారి పాప జీవితాల్ని, శూన్య జీవితాల్ని వర్ణించడానికి వారికి మాటలు చాలవు. ఆత్మ విషయమై
దీనత్వం గల స్థితికి వారు మార్చబడతారు. ఆత్మలోని దీనత్వం మార్చబడిన జీవితానికి కలిగే ఫలాల్లో ఒకటైంది. ఇక పౌలు యొక్క పెంతెకోస్తు అనుభవం ద్వారా వందలాది ఫలాలు ఇతని జీవితము నుండి చూడవచ్చు. అపోస్తలుల కార్యాల్లో పెంతెకోస్తు నమూనాలను మనం పరిశీలిస్తున్నాం. పెంతెకోస్తు యొక్క ఆయా నమూనాల్లో ముఖ్యమైనది వ్యక్తిగత పెంతెకోస్తు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో వ్యక్తిగతంగా పెంతెకోస్తు అనుభవం పొందినవారు ఎందరెందరో ఉన్నారు. ఈ విధంగా నీవు నేను ప్రతి ఒక్కరం పెంతెకోస్తు అనుభవాన్ని ఈనాడు పొందగలవారమై ఉన్నాం. అంటే పౌలుకు జరిగినట్టు మనకందరికీ జరగవలసిందని కాదు, కానీ దేవుడు తన కొరకు మనము ఏమి చేయాలని కోరుతున్నాడో అట్టి దాని కొరకు మనం వ్యక్తిగతంగా పెంతెకోస్తు అనుభవాన్ని పొందవలసి ఉంటాం. ఇట్టి వ్యక్తిగత పెంతెకోస్తు అనుభవాలు పాత నిబంధన కాలంలోనూ క్రొత్త నిబంధన కాలంలోనూ అనేక మంది దైవజనులైన స్త్రీ పురుషుల జీవితాల్లో సంభవించాయి. ఇట్టి పెంతెకోస్తు అనుభవాలు ఆయా వ్యక్తుల జీవితాల్లో ఒకరికొకరికి ఎంతో భిన్నమైన అనుభవాలై ఉన్నాయి. వారి జీవిత వివరాలు ఏమై ఉన్నాయనేది ముఖ్యం కాదుగాని సదరు ఫలితాలు ఎంతో ప్రాముఖ్యమై ఉన్నాయి. బైబిలు గ్రంథమంతటినీ పరిశీలన చేస్తూ వెళితే ఇట్టి వ్యక్తిగత అనుభవాలు అనేకంగా కనిపిస్తాయి. రాత్రంతా దూతతో పోరాడి దూతచే ఒక దెబ్బ కొట్టించుకున్న అనుభవం యాకోబుది కాగా, సుడిగాలిలో దైవ ప్రత్యక్షత పొందిన అనుభవం యోబుదయుంది. గొప్ప పరలోకపు వెలుగు చూచి సౌలు నేలపై పడ్డాడు. భూకంపం కలిగినంతటి తీవ్రతతో మందిరము కదలిపోతున్నట్టుగా బలిపీఠానికి పైగా అత్యున్నత సింహాసనంపై దేవుడు రాజైన యెహోవా ఆసీనుడయున్న మహిమాన్విత స్థితి యెషయా చూశాడు. తన అనుభవానికి ఫలితంగా యెషయా ప్రవచన మిషనరీ అయ్యాడు. క్రైస్తవ జీవితాల్లోని అనుభవాలు వివరాలు ఏమైనప్పటికీ ఫలితాలు ముఖ్యం. దేవుడు ఆత్మయున్న ప్రకారంగా ఆయన్ను సత్యముతో ఆరాధించేవారంతా ఆత్మ సంబంధమైన కోణములో నుండి వ్యక్తిగతంగా ఆరాధిస్తారు. వ్యక్తిగత పెంతెకోస్తు అనుభవం పొందిన విశ్వాసులు వారి అనుభవ వివరాలన్నీ చెబుతూ ఉండకూడదు. ఎందుకంటే ఇతరులు ఇట్టి విధానాన్ని అనుకరించడం మొదలుపెట్టి విఫలం చెందుతారు. అయితే వ్యక్తిగత అనుభవం వ్యక్తిగతంగా పొందినవారు ఇతరులను కూడా అట్టి అనుభవానికి నడిపించాలి. ఈ అనుభవం పొందినవారు ఎడారిలో చల్లని నీటి గుంటలో ఉన్నట్టి అనుభవం కలిగి ఉంటారు. ఇక ఎడారిలో ఉన్నవారంతా విపరీతమైన ఎండ వేడితో బాధపడుతూ ఉండగా, నీళ్లలో ఉన్నవారు తమ మట్టుకు తాము హాయిని అనుభవిస్తూ తమ చుట్టూర ఎండ వేడిని అనుభవిస్తున్న వారిని పట్టించుకోనట్లయితే అట్టిది క్రూరత్వం, స్వార్థం అనబడుతుంది. వ్యక్తిగత పెంతెకోస్తు అనుభవం పొందినవారు ఈ విధంగా ఇతరులను కూడా దేవుడు వారికి అనుగ్రహించవలసిన దానిని పొందేటట్లు నడిపించాలి. ప్రభువా, నేను నీకేమి చేయగోరుతున్నావని పౌలు ప్రభువుని అడుగుతున్నాడు. నిజానికి మనము ఎల్లవేళలా భర్తలనో భార్యలనో తల్లిదండ్రులనో పిల్లలనో యజమానులనో ఎవరో ఒకరిని సంతోషపెట్ట చూస్తూ ఎల్లప్పుడూ ఎవరో ఒకరిని సేవిస్తూ ఉంటాం. సరిగ్గా పౌలు ఇదే ఉద్దేశముతో ప్రభువును నేనేమి చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే పౌలు ప్రభువును సేవించి ఆయన చిత్తం నెరవేర్చి ఆయన్ను సంతోషపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, నేను నీకేమి చెయ్యాలి అనంటే దేవుని వాక్యం చేయడం అనే దాని గురించి ఎంతగానో మాట్లాడుతుంది. ఇక ఏదో చేయడం అనే విషయాన్ని గురించి మాట్లాడినట్లయితే ఏదో చేసినందువల్ల మనం రక్షణ పొందలేదు అని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ క్రియల మూలంగానో రక్షణని అన్నట్లయితే మన రక్షణకు మనము ఎంత చేయగలం, ఏమి చేయగలం? ఒకవేళ అలా ఏదో చేసి రక్షణ పొందేటట్లయితే యేసు ప్రభు శిలువలో మరణించడం ఎందుకు? మంచి క్రియలు చేసినందువల్ల
రక్షణ పొందగలిగితే, దేవా నీకు వందనాలు, కాని నీ కుమారుణ్ణి సిలువకు అప్పగించి నీవు చేయించిందంతా నాకు పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే నా రక్షణకు నేను చేయవలసిందంతా చేసేశాను అంటాం మనం. అయితే రక్షణ కొరకు మనము చేయవలసిందేమీ లేదు. మన క్రియల మూలంగా కాక దేవుని కృప ద్వారా రక్షణ పొందిన మనము వాక్యము చెబుతున్న విధంగా రక్షణ పొందిన అనంతరం చేయవలసిన సత్క్రియలు చేయాలి. యోహాను సువార్తలో ఒక చోట తాను ప్రభు కొరకు మరణించడానికి సహా సిద్ధంగా ఉన్నానని పేతురు అతిశయించేవాడు. అయితే ఒకనాడు ప్రభు పేతురుతో అతడెట్టి మరణం పొందాలో తెలియజేసినప్పుడు అంతవరకు దేవుని కోసం మరణిస్తానన్న పేతురు సామాన్యమైన మానవ మనస్సుతో ఇంకొక శిష్యుని చూపించి మరి అతని సంగతేమిటి అని ప్రశ్నిస్తూ ఉండగా ప్రభు పేతురుతో, అతని గొడవ నీకెందుకు, నీ మట్టుకు నీవు నన్ను వెంబడించు అని చెప్పారు. చేపల వృత్తిలో తన భాగస్థుడైన యోహానుని గూర్చి పేతురు ప్రభువును అడిగిన ప్రశ్నకు, నేను తిరిగి వచ్చే వరకు అతడుండడం నాకిష్టమైందనుకో, అది నీకెందుకు అని అన్నారు. ఈ విధంగానే పౌలు కూడా, ప్రభువా, పేతురు ఎడల నీ చిత్తం ఏమిటి అని అనలేదు గాని నేనేం చెయ్యాలి అని అంటూ ఉన్నాడు. ఈ విధానమే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమని, ప్రతి విశ్వాసి కొరకైనట్టి దేవుని సంకల్పమని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తులో రక్షణ పొందిన వారి నిమిత్తమైన దేవుని ఏర్పాటని తెలుసుకుంటున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు మనము క్రియల మూలంగా కాక దేవుని కృప ద్వారా రక్షించబడి మన కోసం ముందుగానే సిద్ధపరచబడినట్టి సత్క్రియలు చేస్తూ వాటిలో నడుచుకోవడానికి గాను దేవుని చేత సృష్టించబడి ఆయన యందున్నామని వ్రాయబడింది. ఈ విధంగా తన అనుభవానికి కలిగే ఫలితాలన్నింటిని గూర్చి అపోస్తుల కార్యాల గ్రంథమంతటిలో పౌలు తెలియజేస్తూ వచ్చాడు. ఇట్టి అనేక ఫలితాల్లో ఒకటిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయములో పౌలు పొందడం కొరకు కోల్పోయినవి మరియు కోల్పోవడం ద్వారా పొందిన వాటిని గూర్చి తెలియజేస్తూ ఆయన పునరుత్థాన బలాన్ని ఎరుగు నిమిత్తం, ఆయన్ను గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తము నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నానని తెలియజేశాడు. యేసు ప్రభువును కలుసుకొనకముందు తనకు ఎంతో గొప్పవైన వాటిని ప్రభువును కలుసుకున్నాక విడిచిపెట్టాడు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను అని పౌలు తెలియజేశాడు. బహుశా పౌలు మంచి ఆటగాడు కావచ్చు, ఎందుకంటే క్రీడారంగానికి సంబంధించిన పదాలను ఇక్కడ పౌలు ఎక్కువగా ఉపయోగించాడు. కుస్తీ పట్లు ఆటలో ఎప్పుడూ కూడా ప్రత్యర్థిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే పౌలు క్రీస్తు యేసు చేత సిరియాకు వెళుతున్న దమస్కు మార్గములో పట్టబడ్డానని తెలియజేశాడు. పౌలు యొక్క మార్పు రక్షణ అనుభవాల ఫలితం క్రీస్తు యేసుచే పట్టబడడమయుంది. ఈ విధంగా పౌలును పట్టుకున్న తరువాత ప్రభు శిష్యుడైన ఆనయాను దర్శించి పౌలుకు బాప్తిసం ఇమ్మని చెబుతాడు. పౌలు విశ్వాసులను హింసించిన కారణంగా అననీయ అభ్యంతరం తెలిపినప్పటికీ ప్రభు తెలియజేసిన చిత్తానికి అననీయ లోబడ్డాడు. అన్యజనులు, యూదులు, అధిపతులు, రాజులందరి ఎదుట ఇతడు నా నామం భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడని ప్రభు అననీయాకు తెలియజేశాడు. అననీయాకు పౌలుకు కూడా ఏమి చేయాలో ప్రభు బోధించాడు. లేచి పట్నములోనికి వెళ్ళు, అక్కడ చేయవలసిన దానిని చూపిస్తానని ప్రభు చెప్పాడు. గనుక ప్రియ సోదరీ సోదరులారా, ప్రభువా, నేనేమి చేయాలని కోరుతున్నావనేది ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇట్టి ప్రశ్నను పౌలు వలె ప్రతిదినం అడిగి ప్రభు చిత్తాన్ని తెలుసుకుంటూ ప్రభు నామం భరించుటకు, ప్రభు సాధనంగా వాడబడుటకు మంచి తీర్మానము మీ హృదయమందు చేసుకోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు మీ వాక్యము ద్వారా మా శ్రోతలతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ చిత్తాన్ని నెరవేర్చడానికి, మీ సాధనాలుగా వాడబడడానికి మాకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుచున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు తప్పక తెలియచేయండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, రేడియో విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.